కీర్తనల గ్రంథము 117వ కీర్తన మొదటి వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుని కృప పరిమితులు లేనిది. మనము దేనికైతే అర్హులము కాదో దానికి మనలను అర్హులుగా చేయుచున్నది. దేవుడు తన కృపను మన ఎడల విస్తరింప చేయగలడు. ఆయన విశ్వాస్యత ఎంతో గొప్పది. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన మన ఎడల నమ్మదగిన దేవుడుగా ఉండి తన వాత్సల్యతను మన ఎడల నిరంతరము కనపరుచుచున్నాడు. కావున మనము నిర్మూలము కాకున్న వారము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్కును బట్టి వందనాలయ్యా. నిజముగా మీరు మా ఎడల కనపరుచుచున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ వాత్సల్యత నిరంతరము నిలుచున్నది నాయనా. అనుదినము మా ఎడల నూతన వాత్సల్యత మీకు పుట్టుచున్నది గనుక మేము నిర్మూలము కాకున్న వారమయ్యా. మీ కృప పరిమితులు లేనిది అయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ మా ఎడల మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి అనేక గొప్ప కార్యాలు చేయుచున్నందుకు వందనాలు. ఈ దినము కూడా మా ఎడల ప్రభువా మీ యొక్క వాత్సల్యమును ప్రభువా మీరు కనపరుచుచున్నందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో బలపరచండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలో జయము దయచేయండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ హస్తము తోడుగా ఉంచండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.